ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కన్నుల పండువగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సమ్మేళనానికి సాధువులు, సాధ్వీలు, నాగ సాధువులు, కల్పవాసీలు భారీగా తరలివస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ హిందూ ఉత్సవానికి దాదాపు 35 కోట్ల మంది భక్తులు రానున్నట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ మేళా కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 45 రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాలో 6 తేదీల్ని అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ప్రతిరోజు గంగా స్నానాలు, పూజలు కొనసాగనున్నాయి. ఇవాళ పౌర్ణమి స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. రేపు మకర సంక్రాంతితో పాటు ఈ నెల 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజుల్లో స్నానమాచరిస్తారు. ఇలా చేస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ మహాకుంభమేళా నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. మొత్తం 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో 12 కిలోమీటర్ల పొడవున ఘాట్లను నిర్మించింది. 30 పాంటూన్ బ్రిడ్జ్లను, వాహనాల పార్కింగ్ కోసం 1,850 హెక్టార్లలో ఏర్పాట్లు చేశారు. 67,000 వీధి దీపాలు, 1,50,000 టాయిలెట్లున్నాయి. భక్తులు బస చేసేందుకు 25,000 పడకల్ని ఏర్పాటు చేశారు. 400 కిలోమీటర్ల మేర తాత్కాలిక రోడ్లను నిర్మించారు. 15,000 మంది శానిటేషన్ సిబ్బందిని విధుల్లో ఉన్నారు. శాంతి భద్రతల ఏర్పాట్లలో భాగంగా కుంభమేళా కోసం ప్రత్యేకంగా 55 పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 45,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు, 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు కంట్రోల్ సెంటర్తో పర్యవేక్షిస్తున్నారు.